హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారు? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. నైటు చింతపండు చట్నీ చేశాను. మా ఆయనకి ఇష్టం. మా ఆయన దోసకాయ పప్పు తిన్నాడు. దోసకాయ అంటే తెలుసా? బుడంకాయ పప్పు తిన్నాడు. అందు గురించి నైట్ టమాటా చట్నీ. ఫస్ట్ ఒక గుప్పెడు పల్లీలు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక 5 టమాటాలు వేసి మంచిగా కొంచెం నీరు పోయినాక ఉడకబెట్టుకొని అలానే కొంచెం కరివేపాకు కొత్తిమీర అవన్నీ వేసి కొంచెం బాగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒక 3 స్పూన్లు, మేము కారం ఎక్కువ తింటాం, 4 చెంచాల కారం, నానబెట్టుకుని చింతపండు అవన్నీ వేసి బాగా కొంచెం కాసేపు ఉడకనివ్వాలి. దాని తర్వాత కొంచెం ఆనియన్, చిన్న సైజు ఆనియన్ మంచిగా నూనెలో దాన్ని కూడా ఫ్రై చేస్తుంది. చూసాం కదా టమాటా మొత్తం ఇట్లా మంచిగా గ్రేవీ మొత్తం పోయి చేగినట్టుంది. ఆనియన్ ఇట్లా వేగించుకొని కొంచెం జీలకర్ర కూడా ఒక 1/2 స్పూన్ జీలకర్ర బాగా నూనెలో ఉడికించుకోవాలి. వేగిన తర్వాత పల్లీలు ఏదైతే మనం వేయించి పెట్టుకున్నామో అది ఫస్ట్ మిక్సీ పెట్టుకోవాలి. ఒక ఎల్లిగడ్డ మొత్తము పొట్టు తీసి పెట్టుకోవాలి. పల్లీలు మొత్తం పొడి చేసుకున్న తర్వాత ఎల్లిగడ్డ కూడా వేసుకోవాలి. అది పప్పు, నైట్ పప్పు. ఇంకా పల్లీలు కూడా మంచిగా మిక్సీ పట్టేసి ఉల్లిగడ్డ 2 మిక్స్ చేసి పట్టుకొని అలాగే దాంట్లోనే చింతపండు టమాటా మనం ఎప్పుడైతే సపరేట్ చేసి పెట్టుకున్నామో అది కూడా దాంట్లో వేసుకున్నాక మంచిగా రుద్దిన తర్వాత నాకు కోసి పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. వెన్నెమిరపకాయలు బాగానే వేసుకోవాలి. వెన్నెమిరపకాయ, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని కోసి పెట్టుకొని పచ్చడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పెట్టుకొని ఉప్పు సరిపోయింది అన్ని టేస్ట్ చేసుకొని చాలా అంటే చాలా బాగుంది. అప్పుడు మా ఆయన వస్తున్నాడు, ఇప్పుడు అన్నం బయట వరకు వస్తుంది స్మెల్ అని అంటున్నాడు. మా అమ్మ నంచుకొని సొంగలేదు.